తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. టైం 2:30. టైం 2:30. ढाई बजे है. ढाई बजे है. ढाई बजे అంటే 2:30. ढाई అంటే 2:30 అనమాట. ఓకే. డేడ్ అంటే 1:30. ढाई అంటే 2:30. నెక్స్ట్ టైం 3:30. 3:30. साढ़े 3 बजे है. साढ़े అంటే సాడే అంటే అర అనే అర్థంలో తీసుకుంటాం మనం. साढ़े 3 बजे है. 3:30. 4:30. साढ़े 4 बजे है. साढ़े 4 बजे है. ఇక్కడ నుండి మీరు 5:30, 6:30, 7:30 ఏం చెప్పాలనుకున్నా కూడా साढ़े 5 बजे है, साढ़े 6 बजे है, साढ़े 7 बजे है, ఈ విధంగా చెప్తూ వెళ్తారనమాట. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ టైం 1:15. 1:15. ఓకే. पौने 1 बजा है. पौने 1 बजा है అంటే 1:15. నెక్స్ట్ టైం 1:2. पौने 2 बजे है. पौने 2 बजे है అంటే 1:2. టైం 1:3. पौने 3 बजे है. पौने 3 बजे है. ఇక్కడ నుండి 1:4, 1:5, 1:6 ఏం చెప్పాలనుకున్నా కూడా पौने 4 बजे है, पौने 5 बजे है, पौने 6 बजे है ఇలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ టైం 10 నిమిషాలు తక్కువ 3. 3 बजने में 10 मिनट कम है. 3 बजने में 3 అవ్వడానికి 10 मिनट 10 నిమిషాలు కమ్ హై తక్కువ. నెక్స్ట్ 2 बजकर 50 मिनट हुए हैं. 2 बजकर అంటే 2 అయ్యి, ఓకే, 50 मिनट हुए हैं అంటే 50 నిమిషాలు అయింది. 50 నిమిషాలు అయింది. 2 అయ్యి 50 నిమిషాలు అయింది అని అర్థం అనమాట. 2 కొట్టి 50 నిమిషాలు అయింది అని అర్థం. ఓకే. టైం 1:03. 1 बजकर 3 मिनट हुए हैं. 1 बजकर 1 కొట్టి, బజ్నా అంటే కొట్టడం అనమాట. 1 बजकर అంటే 1 కొట్టి, 3 मिनट हुए हैं అంటే 3 నిమిషాలు అయింది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ టైము 2:24. టైం 2:24. దీన్ని హిందీలో ఎలా చెప్పాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇలాగే మీరు తెలుగు ద్వారా చక్కగా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి. అలా లైక్ చేస్తూ ఉంటే మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు ఉపయోగకరంగా ఉన్నాయని మాకు అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మేము ప్రయత్నించగలుగుతాం. థ్యాంక్ యూ.